హాయ్ అండి, నమస్తే. శ్రీరామనవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ. ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి పండుగ రోజు స్త్రీలు ఈ రంగు చీర కట్టుకుంటే అపారమైన ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే శ్రీరామనవమి రోజున ఈ మంత్రం చదివితే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరదేంటో ఈ వీడియోలో చూసేద్దాము. వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటలకు త్రేతాయుగంలో శ్రీరాముల వారు జన్మించారు. ఆ మహనీయుని జన్మదినాన్ని ప్రజలందరం మనం శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటాము. శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని శాస్త్రములు చెబుతున్నాయి. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. అందుకే శ్రీరామనవమి మహాపుణ్యమైనది. ఇలాంటి అద్భుతమైన రోజున స్త్రీలు ఈ రంగు చీర కట్టుకుంటే చాలు మీ భర్తకు నిండు నూరేళ్ల ఆయుష్ లభిస్తుంది అని పండితులు చెప్తున్నారు. దీనివల్ల దీర్ఘసుమంగళి యోగంతో పాటుగా అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని కూడా పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా సకల శుభాలు కలుగుతాయి. ఆ సీతారాముల ఆశీస్సులు కలిగి భోగభాగ్యములతో జీవిస్తారు. మరి ఎంతో పుణ్యమైన ఈ శ్రీరామనవమి రోజున ఏ రంగు దుస్తులు ధరిస్తే సకల పాపాలు తొలగి అష్టైశ్వర్యములు కలుగుతాయో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము. ముందుగా రామభక్తులను కొడితే ఆ దెబ్బలు ఎవరికి తగులుతాయో తెలిపే పవిత్ర కథను ఇప్పుడు విందాము. త్రేతాయుగంలో రాములవారు రాజ్యం పాలిస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు. అతను నిరంతరం శ్రీరామనామ జపం చేసేవాడు. ఎక్కడ రామనామం రామకథ చెప్పబడుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి. అలా ఒకరోజు హనుమంతుడు ఆ భక్తుని వెనుక అదృశ్యంగా అతనితో పాటు తిరుగుతూ కన్నులతో రామనామ పారవస్యంలో మునిగి తేలుతున్నాడు. అయితే ఆ భక్తునికి కొంత సమయానికి లఘుశంక తీర్చుకోవలసి వచ్చింది. ఈ భక్తుడు ఆ సమయంలో కూడా రామనామ జపం సాగిస్తూనే ఉన్నాడు. అది చూసిన హనుమంతుల వారికి పట్టరాని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తుని వీపు మీద ఒక్క దెబ్బ కొట్టారు. ఆ భక్తుడు ఆ నొప్పికి తాళలేక రామా అని ఆర్తితో అరిచాడు. అలా అనగానే ఆశ్చర్యంగా నొప్పి తగ్గిపోయింది. అదే సమయంలో ఇటువంటి వారి చుట్టూనా నేను రామనామం కోసం తిరిగింది అని హనుమంతుడు అక్కడి నుండి తిరిగి రాజదర్బార్కు చేరుకుంటాడు. రాజదర్బారులో ఒకటే కోలాహలంగా ఉంటుంది. రాముల వారికి ఆరోగ్యం బాలేదని ఉన్నట్టుండి పడిపోయారని, రాముణ్ణి సైనాగారంలోకి తీసుకెళ్లి పడుకోబెట్టారని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. సామాన్య ప్రజలు ఎవరినీ కూడా లోపలికి పంపడం లేదు. కేవలం సీతమ్మ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ఉన్నారు. రాముల వారు వెల్లకిలా పడుకొని ఉన్నారు. రాముల వారి వీపు మీద ఒక వాత దెబ్బ ఉన్నది. ఆ వాత వల్ల కలిగిన నొప్పిని తగ్గించడానికి సీతమ్మ వారు రకరకాల ఔషధాలతో కూడిన నవనీతంని రాస్తూ ఉన్నారు. ఇంతలో హనుమంతుడు వస్తాడు. సీతమ్మ వారు లోపలికి ప్రవేశించమని చెప్తారు. అతను వస్తే ఏ మూలికైనా తెచ్చి రాముల వారి నొప్పిని తీరుస్తాడని సీతమ్మ వారు అనుకుంటూ ఉంటారు. లోనికి వెళ్ళి రాముల వారిని చూసిన హనుమంతుడు ఆగ్రహంతో ఊగిపోయారు. అసలు ఎవరు స్వామి ఈ పని చేసింది, ఎవరు కొట్టారు స్వామి అంటూ నరసింహావతారం ఎత్తి రుద్రుడై తాండవం చేశారు. నువ్వే కదా హనుమ ఆ భక్తుణ్ణి తోకతో కొట్టావు. ఒకవేళ అతని నొప్పి నేను తీసుకోపోతే అతను నీ దెబ్బకు బ్రతికేవాడా అని రాముల వారు అంటారు. నేనే ఇంత బాధపడుతున్నాను అంటే అతను ఇంకెంత బాధపడతాడో అని రాముడు హనుమంతుడితో అన్నారు. ఆ మాటలు విన్న హనుమంతుల వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. అక్కడ జరిగిన అనర్థంను తెలుసుకున్న హనుమంతుడు క్షమించమని రాముని వారి పాదాలను ఆశ్రయించారు. మీ నొప్పికి మందు కూడా నాకు తెలిసింది స్వామి అని అక్కడ నుండి ఆ భక్తుని దగ్గరకు వెళ్ళి జరిగిందంతా కూడా సూక్ష్మంగా చెప్పి అతని భక్తికి మెచ్చి వెంట తీసుకొని వస్తాడు హనుమంతుడు. ఆ తరువాత సీతమ్మ వారు రాస్తూ ఉన్న నవనీతంను తాను కూడా కొద్దిగా తీసుకొని ఆ భక్తునికి కూడా ఇచ్చి శ్రీరాముల వారికి, సీతమ్మ వారికి నమస్కరించి శ్రీరామ గానం చేస్తూ హనుమంతుడు, ఆ భక్తుడు ఇద్దరూ కలిసి నవనీతంను రాముల వారికి పూయగా రాముల వారి నొప్పి, మంట, వీపు మీద వాత అన్నీ కూడా మటుమాయం అయిపోతాయి. ఇక హనుమంతుడు ఆ భక్తుడిని ఆలింగనం చేసుకొని, చూసావా నాయన రామనామం మహిమ, రామనామం భక్తుడు పలకడం వలన శ్రీరాముడు ఆ భక్తుని కష్టం తీసుకొని తానే బాధపడ్డాడు. అది శ్రీరాముల వారి గొప్పతనమని ఆ భక్తుడికి హనుమంతుల వారు వివరించారు. అటువంటి రాముని బాధను పోగొట్టగలిగేది కూడా రామభక్తుల నోటి యందు పలికే రామనామమే అని చెప్పి అతనిని ఆశీర్వదించి అక్కడి నుండి పంపారు.
ఇక శ్రీరామనవమి రోజున స్త్రీలు ఏ రంగు చీర కట్టుకుంటే భర్తకి నిండు నూరేళ్ల ఆయుష్ అలాగే అపార ఐశ్వర్యం కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ పండుగ రోజు స్త్రీలు ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగు లేదా ఈ రెండు రంగులు కలిసి ఉన్న రంగుల్లో ఉండే చీరలను ధరిస్తే మీకు అంతా శుభం కలుగుతుంది. అలాగే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. మీ భర్త యొక్క ఆయుష్ అనేది కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఆకుపచ్చ పసుపు రంగులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగులు. శ్రీరామనవమి రోజున ఈ రంగు చీరలు ధరించడం వలన ఆ సీతారాముల అనుగ్రహం కలుగుతుంది. పెళ్లి కాని వారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ రంగుల్లో ఉన్న దుస్తులు ధరిస్తే మీ కోరికలు నెరవేరి అష్ట ఐశ్వర్యములు సిద్ధిస్తాయి. అలాగే అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ శ్రీరామనవమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు కానీ లేదంటే ముదురు నీలం రంగు దుస్తులను చీరలను అస్సలు ధరించరాదు. ఒకవేళ మీరు ఇలాంటి దుస్తులను ధరించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా దరిద్రం అనేది మిమ్మల్ని వెంటాడుతుందని గుర్తుంచుకోవాలి. అలాగే ఈ శ్రీరామనవమి రోజున ఏ మంత్రాలను చదువుకున్నట్లయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. మీరు అత్యంత కష్టాలలో ఉన్నట్లయితే శ్రీరామ అని 3 సార్లు జపం చేస్తే చాలు, ఆ రాముల వారు మిమ్మల్ని కరుణిస్తారు. శ్రీరామ అని 3 సార్లు పలికితే మీకున్న కష్టాలు అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే శ్రీరామ శరణం నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల మీకు ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. మీకు డబ్బు సమస్యలు ఉంటే శ్రీరామచంద్ర నమః అని 108 సార్లు లేదా అంతకంటే ఎక్కువగా జపం చేస్తే మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు. మీరు చేసే అన్ని పనుల్లో విజయం సాధించడం కోసం శ్రీరామ జయం అని 108 సార్లు లేదంటే అంతకన్నా ఎక్కువగా అయినా శ్రీరామ జయం నామాన్ని జపం చేస్తే అన్నిటిలో విజయం మీ సొంతం అవుతుంది. మానసిక ప్రశాంతత కోసం జై శ్రీరామ్ అని 108 సార్లు జపం చేయండి. అలాగే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామ రామ వరాననే ఈ శ్రీరామనవమి రోజున ఈ ఒక్క శ్లోకం చదివితే పుణ్య ఫలితం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.